హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇఫ్రాన్. మీరు చూస్తున్నారు సైన్ ఛానల్ ఆఫ్ తెలుగు. ఫ్రెండ్స్, గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు ఈ వీడియోను తప్పకుండా చూడండి. ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్ష ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ అధికారులు. స్థానిక ఎన్నికలు జరిగితే మరికొంత కాలం వాయిదా. 16,208 సచివాలయ ఉద్యోగాలకు 11.06 లక్షల దరఖాస్తులు. పూర్తి వివరాలు 2వ పేజీలో అని మనకి ఇవ్వడం అనేది జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్తే ఉంటారు. ఫ్రెండ్స్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్ష. సాక్షి అమరావతి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఏప్రిల్ మొదటి వారంలో మనకి ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. మొత్తం 19 రకాలైన 16,208 ఉద్యోగాలకు జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. అంటే మనకి లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. మొత్తంగా 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 11,06,614 మంది అయితే అప్లికేషన్ వేశారనమాట. ఈ ఉద్యోగాల నియామానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. అంటే పంచాయతీరాజ్ శాఖ వచ్చేసి ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించాలని అయితే సన్నాహాలు చేస్తుందన్నమాట. 5 రోజుల పాటు పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఎగ్జామ్స్ 5 డేస్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. ఒకవేళ స్థానిక రాష్ట్రంలో మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే ఈ ఉద్యోగాల రాత పరీక్షలు మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉందని కూడా తెలిపారన్నమాట. ఫ్రెండ్స్, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జరిగినట్లయితే ఏప్రిల్ మొదటి వారంలో మనకు వచ్చేసి గ్రామ మరియు వార్డు సచివాలయ ఎగ్జామ్స్కి అయితే ఇంకా లేట్ అయితే అవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అండ్ వారం 10 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలించి రాత పరీక్షల తేదీలపై స్పష్టత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అంటే మనకు వచ్చేసి వారం 10 రోజుల్లో వచ్చేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక స్పష్టతకు అయితే వచ్చి మనకి స్పష్టమైన అంటే ఒక కరెక్ట్ తేదీనైతే ఇవ్వడం అనేది జరుగుతుంది గ్రామ మరియు వార్డు సచివాలయ ఎగ్జామ్స్కి. సో మనకి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల మీద వచ్చిన అప్డేట్ అయితే ఇది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.